వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫై. ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ నన్ను అడగండి. చూడండి అక్కడ ఏముందో. తాగుదాం. సరే పదండి తాగుదాం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. ఈ రోజు అద్భుతమైన ఫుడ్ తో పిచ్చెక్కి. ఎప్పుడు ఫుడ్ ఏంటి, ఈరోజు వెరైటీగా ట్రై చేద్దాం. వెరైటీగా ట్రై చేద్దాం అన్నాం. అంటే ఎస్ కామాందు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. ఏం ట్రై చేద్దాం అంటే అదేంటి? ఏమిటండి మీరు మాట్లాడేది? మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? తాగుదాం. సరే పదండి తాగుదాం. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఈ పరిస్థితి, దరిద్రం. నీకెలా తెలుసు? నేను తాగని చూసి చెప్తున్నా. అంటే ఎస్ ఎవడండి మీరు చీరలో బాగుంటుంది అంటే నేను బాగా ఏది వేసుకున్నా బాగుంటుంది, అది నేను అంటాను. కానీ ఏంటి, నేను తాగను విస్కీలు అవన్నీ. విస్కీ సార్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మొహం అటు తెల్లగా ఉండేది ఏంటమ్మా అది? చీజ్ కార్న్ బాల్. ఏంటిది? చీజ్ కార్న్ బాల్సా? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏం చెప్పిన? నాకు కూడా మాక్టైల్ ఆలోచించి అవుతుందేంటి? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బెడ్ దగ్గర ఫుడ్ దగ్గర యూజ్ చేసే కామన్ 3 words. ఏం చెప్తాడో అని. I'm hungry. పెద్ద ప్లానింగే. నువ్వు చెప్పు నెక్స్ట్. చెప్పాలి. చిన్న పిల్లని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలని కూడా తెలియదు. ఏమంటారు? ఏంటి ఏమంటారు? కష్టంగా ఉంది. ఫుడ్ ఎక్కువైనా కష్టంగా ఉంటది. ఒకవేళ నిద్ర పట్టకపోయినా కష్టం. ఇంకోటి వచ్చిందన్న నాకు. అమ్మో ఎంత ఉందేంటి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బెడ్ అండ్ క్రికెట్ యూజ్ చేసే కామన్ 3 words. అది ఏ చెప్పిన బూత్ లా ఉంటుంది. మరి నీకు తెలుసు. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాంటే. నీకు క్రికెట్ మామూలుగా తెలుసు కదా, 6, 4 అవన్నీ. ఓకే డన్. చూడండి అక్కడ ఏముందో. వెనక నుంచి బాల్ పోతే ఏమంటారు? అవుటా? నాకు ఓన్లీ క్రికెట్ లో బాల్ ఉంటది, బ్యాట్ ఉంటది, ఇలా కొడతారని తెలుసు. చాలా గొప్పగా చెప్పవే. చెప్పేసిన ఆన్సర్ ఏంటది? బాల్ బ్యాట్ కొట్టడమా? కొడతాను. ఏయ్ నువ్వేమనుకున్నావు? ఏదో అనుకున్నానులే. గలీజ్ పిల్లలు. బూతు